హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ అయితే వీడియో చూస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ లైక్ చేయటం లేదు. కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి నా వీడియోస్ అయితే షేర్ అవుతాయన్నమాట. ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఏంటంటే ఈరోజు వీడియోలో నేను ఉల్లిపాయలతోటి హెయిర్ ఆయిల్ అయితే ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. ఇది ఇంతకు ముందు కాదు, నేను 2-3 టైమ్స్ చేశాను. నాకు అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అది తగ్గడం అయితే స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి ఇది ఈరోజు వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నేనే కాదు, మా హస్బెండ్ కూడా వాడతారనమాట. ఆయనకి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి నాకైతే మంచిగా అనిపించింది అనమాట. అందుకని ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకేంటంటే ఇంకా ఇది ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానన్నమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయలు తీసుకొని వాటిని తొక్కులు అయితే తీసేసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఒక 3 అట్లా తీసుకుంటాను అనమాట. నేను 2 వీక్స్కి ఒకసారి అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకేసారి అయితే నేను ఎక్కువ చేసుకోను అనమాట, ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా నేను మా వారిద్దరం పడతాము. యాక్చువల్గా నాకు హెయిర్ ఫాల్ ఉండదు, కానీ డెలివరీ అయిన నుంచి హెయిర్ ఫాల్ అయితే బాగానే ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది, చుండ్రు సమస్యలు అయితే తగ్గుతుంది, హెయిర్ అయితే షైనింగ్ అయితే వస్తుందన్నమాట. నేను చాలా రోజులు ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను. ఎక్కడో బుక్లో చదివాను అనమాట. చదివి నేను ప్రిపేర్ చేస్తే నాకు బెటర్ అనిపించింది. అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈరోజైతే వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలతోనే మనం హెయిర్ ఆయిల్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో బయట అయితే దొరుకుతున్నాయి కదా, ఆనియన్ ఆయిల్ అని చెప్పేసి. బయట కొనాలంటే అలాగైనా మనకు కొంచెం డౌటే ఉంటుంది కదా. అలా లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫస్ట్ అయితే నేను 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొంచెం మీడియం సైజ్ అయితే 3 తీసుకున్నాను అనమాట. పెద్దవైతే నేను చెప్పే మెజర్మెంట్ ఏంటంటే, నేను 3 ఉల్లిపాయలకి కొబ్బరి నూనె ఎంత వేసుకోవాలి అవన్నీ కలిపి చెప్తున్నాను. నేనైతే మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకేంటంటే ఇది వడకట్టుకోవడం అండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఇది ఎక్కువ తొక్కలు అట్లా ఉంది అంటే వడకట్టుకోండి. నాకైతే మెత్తగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి నేనైతే వడకట్టడం లేదనమాట. ఒకవేళ కొంచెం ఉల్లిపాయ తొక్కులు అవన్నీ కనిపించింది అంటే కొంచెం వడకట్టుకొని దానిలో ఉండే వేస్ట్ అంతా పడేసి కింద జ్యూస్ వస్తుంది కదా, అదైతే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దానిలో 1 కప్ అయితే కొబ్బరి నూనె అయితే వేసాను అనమాట. ఇది ఒక వేడి చేయాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంది. కొంచెం కొబ్బరి నూనె బాయిల్ చేసుకోవాలి. కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనె యూస్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేసుకున్నా కూడా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. కొబ్బరి నూనె కొంచెం వేడైపోయిన తర్వాత నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ జ్యూస్ని అయితే యాడ్ చేశాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. లాస్ట్లో ఎక్స్ట్రాక్ట్ ఒకటి వస్తుంది కదా, దాన్ని వడకట్టుకొని యూస్ చేసుకోవాలన్నమాట. చాలా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే, దీన్ని ఏంటంటే మనమంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గాజు దాంట్లోకి, ఒక గాజు బౌల్లో కానీ దేనిలో కన్నా వడకట్టుకొని ఒక 2-3 వారాలైనా స్టోర్ ఉంటుందన్నమాట. ఇదేం పాడవ్వదు, అట్లా ఏముండదు. కావాలంటే మన క్వాంటిటీ ఏంటంటే ఎక్కువైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలకి ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె తీసుకున్నాను. అట్లా 6 ఉల్లిపాయలు తీసుకుంటే 2 కప్పులు కొబ్బరి నూనె వేసుకొని అట్లా పెంచుకుంటూ పోవచ్చు అనమాట. అట్లా మాకు కొంచెం ఎక్కువ కావాలి, ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో, ఒక 1 మంత్కి అట్లా కావాలనుకుంటే ఉల్లిపాయలు 1 కిలో అట్లా తెచ్చేసుకొని ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే యూజ్ అవుతుందన్నమాట. మా వారికి అయితే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆయనైతే వాడుతూ ఉన్నారు.
కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. నేను వాడుతున్నప్పుడు హెయిర్ ఫాల్ అయితే నాకు ఇంతకుముందు ఎక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా వరకు బెటర్ అయింది. చూడండి, ఇదంతా మొత్తం మాడిపోయినట్లు బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేయాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే వారానికి 2 సార్లు అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ అట్లా తలకి ఉంచేసుకొని తర్వాత మన షాంపూతో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. లేకపోతే రాత్రంతా పెట్టేసుకొని అలా వదిలేసి మార్నింగ్ చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇట్లా కానీ వారానికి 2 సార్లు కానీ చేస్తే మనకు 1-2 వీక్స్లోనే బెటర్ రిజల్ట్ అయితే మీరే అబ్జర్వ్ చేస్తారు. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. ప్లస్ మనం ఎక్కువ శ్రమ పడట్లేదు అనమాట. ఏవైనా కూడా బయట వాటికంటే కూడా మనకి న్యాచురల్గా ఇంట్లో చేసుకునేవే మనకి రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇవే కాదు, ఫేస్ క్రీమ్స్ అయినా ఏవైనా కూడా మనం ఇంట్లో చేసుకుంటే మనకి డౌట్స్ కూడా ఉండవన్నమాట. బయట ఈ కెమికల్స్ ఏమైనా కలుపుతారేమో అనే టెన్షన్ అయితే అస్సలు ఉండదు. చెప్పాను కదా, నేను కొబ్బరి నూనె వేసుకున్నానండి. కొబ్బరి నూనెకి బదులు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని మొత్తం తీసేసి మనకి కింద ఆయిల్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ రసం ఈ ఉల్లిపాయలన్నీ బాగా బాయిల్ అయిపోయింది కదా, దానిలో ఉండేది అంతా ఈ ఆయిల్లోకి అయితే వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట ఇది బాయిల్ అవ్వడానికి. కాకపోతే కొంచెం ఓపిక అయితే పట్టాలి. చూడండి, ఇట్లా కలర్ అయితే వచ్చింది. నేను తీసుకుంది 1 కప్పు నాకు వచ్చింది, చాలా తక్కువ అనమాట. కానీ ఇది ప్యూర్. ఇంకా దీన్ని అయితే వారంలో 2-3 సార్లు అయితే అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చుండ్రు సమస్యలు అయితే అస్సలు ఉండవు. మనకి చుండ్రు సమస్యలు ఉండదు. మళ్ళీ జుట్టు రాలడం అయితే చాలా వరకు తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే హెయిర్ అయితే షైనింగ్ అయితే ఎక్కువ వస్తుందన్నమాట. చూడండి, ఇదంతా చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత నేను దీన్ని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఇదైతే మంచి స్మెల్ వస్తుందండి. ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే ఇల్లంతా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, నేనైతే ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని ఇంకో 2 అవర్స్ అట్లా ఉంచేసి హెడ్ బాత్ చేస్తాను. చూడండి, నా హెయిర్ కూడా కొంచెం బాగా చూడడానికి కూడా బాగా అనిపించింది అనమాట. అది అప్లై చేసి తలస్నానం చేసినప్పుడైతే కొంచెం సిల్కీగా మారినట్లు కొంచెం బాగుంటుంది. ఈ మధ్య అయితే నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోయింది అనమాట. ఇంకే డెలివరీ అయిన నుంచి ఒక 3-4 మంత్స్ నుంచి అయితే నాకు చాలా తగ్గింది. ఇంతకుముందు అయితే చాలా హెయిర్ ఫాల్ అయితే ఉండేది. ఇప్పుడు మొత్తం కట్ చేయించేసానులేండి. స్టెప్ కటింగ్ చేయించాను, అందుకని హెయిర్ కూడా తక్కువ ఉంది. అప్పుడు ఊడిపోయేసి అంతా అట్లా ఇట్లా ఉంది. అందుకని చెప్పేసి మొత్తం అలా